హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు అండి చికెన్ మ్యాజిస్టిక్స్ చేస్తున్నానండి. నేను ఒక పావు కిలో చికెన్ తీసుకున్నానండి. బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పొడవుగానైనా కట్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం అండి, ఇలాగైనా కట్ చేసుకోండి. కానీ పీసెస్ చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక ఎగ్ తీసుకున్నానండి, కొంచెం ఒక 3 స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, మొక్కజొన్న పిండి అండి, ఒక నిమ్మ ముక్క తీసుకున్నానండి, ఒక పెద్ద స్పూన్ వచ్చేసి కారం తీసుకున్నాను, ఒక పావు స్పూన్ వచ్చేసి మిరియాల పొడి తీసుకున్నానండి, మన రుచికి తగ్గ సాల్ట్ తీసుకున్నాను, కొద్దిగా జీరా పౌడర్ అండి, ధనియా పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను. ఇది చికెన్ మసాలా అండి, కొంచెం గరం మసాలా అండి, ఇది నేను ఒక పావు స్పూన్ తీసుకున్నాను. చిటికెడు పసుపు తీసుకున్నానండి, కొంచెం పెరుగు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక స్పూన్, చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఈ పౌడర్లన్నీ వేసి కలిపేసుకుందామండి మంచిగా. నిమ్మరసం కూడా పిండుకుందామండి. గింజలు తీసేసానండి ఫస్టే. పెరుగు కూడా వేసేస్తున్నానండి. పెరుగు కొంతమంది తాలింపులో వేస్తారండి, నేను ముందే వేసేస్తున్నాను. ఇది కూడా ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. ఈ ముందు మంచిగా కలిపేసుకుని, ఇదిగోండి ఎగ్ కూడా వేసేసాను. ఇప్పుడు మొక్కజొన్న పిండి కూడా వేసేస్తున్నానండి. మొక్కజొన్న పిండి మాత్రం తప్పకుండా వేయాలండి. ఇది మంచిగా మిక్స్ చేసేద్దామండి. చూడండి, మొత్తం మంచిగా కలుపుకున్నాను కదండి. ఇక కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక 30 నిమిషాలు ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇనుప బాండీలో ఆయిల్ పెట్టుకున్నానండి. ఇది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయింది. దానంతటికి అదే పైకి వచ్చేస్తుందండి. చూడండి, వేసిన వెంటనే చక్కగా పైకి వచ్చింది. మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకుందామండి. ఇదిగోండి, ఈ కలర్ వస్తే చాలండి. చూడండి, చక్కగా మంచి కలర్ వచ్చింది కదండి, తీసేసేస్తాను. మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి. ఇదిగోండి, చికెన్ మెజెస్టిక్ మొత్తం ఫ్రై చేసేసాను. ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం తీసేసి ఒకే ఒక స్పూన్ ఉంచుతానండి దీనిలో. ఇప్పుడు ఈ తాలింపు పెట్టేసుకుందాం వీటితో. ఇది వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పెద్ద ఉల్లిపాయలు అండి, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, వీటితో తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ మొత్తం తీసేస్తానండి. ఇదిగోండి, ఒక స్పూన్ ఆయిల్ పెట్టుకున్నాను కదా, అదే బాండీలో ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందామండి. ఇవి అంతా ఫ్రై అయ్యే అవసరం అయితే లేదులేండి. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నానండి, తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను. దీనికి రుచి అండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలేనండి, చాలా రుచినిస్తాయండి ఇవి 3. ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మగ్గనిద్దాము. కొంచెమేనండి సాల్ట్ అను కొంచెం కారం వేస్తున్నానండి, కలర్ కోసమేను. ఇందాక వాటిల్లో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి మెస్టిక్స్లో. ఇదిగోండి, డార్క్ సోయా సాస్ కొంచెమే వేస్తున్నానండి. ఇందాక దానిలో నిమ్మకాయ వేసాం కదండి, మరి పులుపు ఎక్కువైపోతుందని కొంచెమే వేస్తున్నాను. ఇది మాత్రం వేయాలండి, మనం వేరే సాస్లు ఏమి వేసుకోకపోయినా ఇది మాత్రం వేయాలి. కొద్దిగా హైలో పెట్టుకోండి. ఇప్పుడు పెరుగు అయితే నేను తాలింపులు వేయటం లేదండి, పాపకు అంత ఇష్టం ఉండదు, అందుకే ఇందాక వాటిలో వేసి
డీప్ ఫ్రై చేశాను. జీడిపప్పు కూడా వేసుకోండి. మనకు రెస్టారెంట్లో తప్పకుండా వీటిలో జీడిపప్పు ఎక్కువ వేసి ఇస్తారండి. నేను కూడా కొంచెం వేస్తాను జీడిపప్పు ఇప్పుడు దీంట్లో. ఎందుకంటే కొంచెం జీడిపప్పులు వేస్తున్నానండి. మీరు ఎన్నైనా వేసుకోండి మీకు ఇష్టమైతే. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకుంటాము. కొద్దిగా హైలో పెట్టి వీటన్నిటి ఈ మసాలా మొత్తం పట్టే వరకు ఫ్రై చేసుకుందామండి. 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి వీటిని. అబ్బా స్మెల్ మాత్రం ఎంత బాగా వస్తుందోనండి, రెస్టారెంట్ స్టైల్లో ఉంది. ఇప్పుడు సన్నగా తరుక్కుని కొత్తిమీర కూడా చల్లేసుకుందామండి. ఇంకా ఒక నిమిషం ఇలాగ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. ఇదిగోండి ప్లేట్లో పెట్టేస్తున్నాను. చూశారు కదండి చికెన్ మ్యాజెస్టిక్ ఎలా చేసుకోవాలో. రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేమైతే సాస్తో తింటున్నామండి. పిల్లలకు కూడా స్కూల్ నుండి వచ్చిన వెంటనే పెట్టారు అని అంటే ఎంత ఇష్టంగా తింటారోనండి. మా పాప కాలేజీ నుండి వస్తుంది కదండి, ఇవి చూసి చాలా ఖుషి అయిపోతుందండి. మా పాప చాలా ఇష్టంగా తింటుంది. మటన్ కానీ ఫిష్ కానీ తనకి ఏమి ఇష్టపడదండి, చికెన్ ఒక్కటే ఇష్టపడుతుంది. అందుకు తను కాలేజీ నుండి వచ్చేటప్పటికి నేను ఇవి ఇలా చేసి పెడుతున్నాను. మీకు కనుక ఇది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.